డాక్టర్ రమ్య, మీ ENT అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్. అండ్ ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చాలా వెరీ పెక్యులర్ కైండ్ ఆఫ్ కండిషన్ అండి. ఇది అన్కామన్ ఏం కాదు, మేము చూసాము చాలామందిని. ఏంటంటే వాళ్ళకి స్మెల్ ఏమీ తెలీదు, పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకి టోటల్గా స్మెల్ పోతుంది, తెలియడమే కాదు స్మెల్ పోతుంది, ఎనాస్మియా వచ్చేస్తుంది అనమాట. ఈ కండిషన్ ఎక్కడ వస్తుంది అంటే ఎటోపిక్ రైనైటిస్ అనే కండిషన్లో వస్తుందండి. ఈ కండిషన్లో ముక్కులో ఉన్న మ్యూకోసో అంతా డ్యామేజ్ అయిపోయి, ఆర్ ఏమైనా యాక్సిడెంట్స్ అయినా, ఆర్ బ్యాక్టీరియల్ క్లిప్షియలియా అనే బ్యాక్టీరియల్ ముక్కులోకి వెళ్ళి డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి. చిన్న స్ట్రక్చర్స్ కూడా మొత్తం పోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ముక్కులోంచి గెడ్డలుగా ఎల్లోగా వస్తూ ఉంటుంది. వాళ్ళకి పక్కనున్న వాళ్ళకి బ్యాడ్ స్మెల్ వస్తుంది, కానీ వీళ్ళకి బ్యాడ్ స్మెల్ రాదు. అండ్ వాళ్ళకి అర్థం కాదు కూడా, టేస్ట్ కూడా తెలీదు. ఎండ్ ఆఫ్ ద డే ఇది డాక్టర్ దగ్గర కంపల్సరీ వెళ్ళాలండి, ఎందుకంటే డిలే చేస్తుంటే ముక్కులో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ పోతూ ఉంటాయి. దీనికి ఈస్ట్రోజన్ థెరపీ ఇస్తారు, నేసల్ వాషింగ్స్, ఈవెన్ మరీ తగ్గకపోతే యంగ్స్ ఆపరేషన్ అని కూడా వెళ్తారన్నమాట. కానీ అవాయిడ్ చేయకండి.